నువ్వు నిద్రలేచి కిటికీ దగ్గర నుంచున్నప్పుడు నిన్ను తాకే ఆ గాలి ఒక రహస్యం చెప్తుంది. అందుకే మళ్ళీ నిద్రపోకు. నువ్వు లేచిన ఆ మొదటి క్షణం నీ మనసు చాలా స్పష్టంగా ఉంటుంది. డిస్ట్రాక్షన్స్ ఉండవు, క్లారిటీ సూపర్ ఉంటుంది. అందుకే మళ్ళీ నిద్రపోకు, మళ్ళీ ఆ బద్ధకంలోకి జారిపోకు. మనసులో లోతుగా నీకు నిజంగా కావాల్సింది ఏదో ఉంది, కానీ దాన్ని అడగడానికి ప్రయత్నించడానికి మనం వెనకాడుతున్నాం. అస్సలు వెనకాడద్దు. ఈరోజే మొదలుపెట్టు. నీకు కావాల్సింది ఏంటో నువ్వే కోరుకో. నీ కల కోసం నువ్వే పోరాడు. మనం ఒక తలుపు దగ్గర ఉన్నాం. ఒకవైపేమో కలలుగానే ప్రపంచం, ఇంకోవైపేమో బద్ధకం, డౌట్, భయం. చాలామంది ఈ డోర్ దాకా వస్తున్నారు, అక్కడే ఆలోచిస్తున్నారు, ఆ తలుపు దగ్గరే తిరుగుతున్నారు. కొంతమంది ధైర్యం చేసి ముందుకు వెళ్తున్నారు, తలుపు దాటి వెళ్తున్నారు. కొంతమంది తలుపుకి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు, అదే సేమ్ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతున్నారు. తలుపు మూసలేదు, తాళం వేసలేదు, ఎప్పటినుంచో ఓపెన్గానే ఉంది. నువ్వు ముందడుగు వేస్తే చాలు. కాబట్టి ఈ ఉదయం గాలి చెబుతున్న సీక్రెట్ ఒకటే: లేచిరా, మళ్ళీ నిద్రపోకు. నీ కల వైపు మొదటి అడుగు వేయాలి. నువ్వు తీసుకునే ప్రతి యాక్షన్ అది ఒక ఓట్. నువ్వు అవ్వాలి అని అనుకునే వ్యక్తికి నువ్వు వేసే ఒక ఓట్. కానీ ఒక్క ఓటుతో ఏ నాయకుడు గెలవలేడు. చాలామంది ఓట్స్ కలిస్తేనే ఒక నాయకుడు గెలుస్తాడు. అలాగే నువ్వు చేసే ఒకే ఒక్క పనితో నువ్వు మారిపోవు. ఒక్కొక్క చిన్న యాక్షన్, ఒక్కొక్క చిన్న చాయిస్ నీ కొత్త ఐడెంటిటీకి నువ్వు ఓటు వేసినట్టే. ఉదాహరణకి, ఒకరోజు జిమ్కి వెళ్ళావు. నీ లైఫ్ ఒక్క రోజులో మారిపోదు, నీ బాడీ ఒక్క రోజులో పెరగదు. కానీ రోజు నువ్వు జిమ్కి వెళుతుంటే, అంటే రేపు వెళ్ళావు, ఎల్లుండి వెళ్ళావు, అలా వెళుతుంటే అప్పుడు నీకంటూ ఒక ప్రూఫ్ దొరుకుతుంది. అవును, నేను డిసిప్లిన్డ్ మనిషిని, నేను ఒక డిసిప్లిన్డ్ వ్యక్తిని అని నీకు నువ్వే తెలుసుకుంటావు. నీ మీద నీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు నువ్వు మారతావు. నువ్వు ఒక్కసారి హెల్దీ మీల్ తింటే మారవు. ప్రతిరోజు హెల్దీ మీల్ తింటూ ఉంటే నీ ఆరోగ్యం మారుతుంది. నువ్వు అనుకున్న ఆ పర్సన్గా, నువ్వు అనుకున్న ఆ ఐడెంటిటీకి నువ్వు దగ్గరవుతావు. నీ కొత్త వ్యక్తిత్వానికి ఇవన్నీ కూడా ఎవిడెన్స్గా మారతాయి. మీరు ఇక్కడ చూడాల్సింది, మీరు తీసుకునే ప్రతి యాక్షన్ నీకు కావాల్సిన ఫ్యూచర్ కోసం ఒక ఓటు వేస్తుంది. ఇలా ఓటు వేసుకుంటూ వెళ్ళిపోతే నీలోని కొత్త వ్యక్తి బయటపడతాడు. ఒక గెలిచే విజేత బయటకొస్తాడు. కాబట్టి క్వశ్చన్ సింపుల్: ఈ రోజు నువ్వు వేసే ఓటు ఎవరికి? నీ ఓల్డ్ సెల్ఫ్కా లేక నీ ఫ్యూచర్ సెల్ఫ్కా? కలలు కను, కలలు కను. ఎందుకంటే ఆ కలలే నీలోని ఆలోచనలుగా మారతాయి. ఆ ఆలోచనలు నీ యాక్షన్స్గా మారతాయి. నువ్వు ఉదయం లేచినప్పుడు నీ మైండ్ బ్లాంక్గా ఉంచుకో. ఒక డ్రీమ్ పెట్టుకో, అది నిన్ను ఆలోచింపచేస్తుంది. ఆ ఆలోచనలు నిన్ను కదిలిస్తాయి. కాబట్టి ఈ ఉదయం గాలి చెబుతున్న సీక్రెట్ ఏంటంటే, కలలు కనడం మానేయద్దు. ఎందుకంటే కలలు ఆలోచనలుగా మారతాయి, అండ్ ఆ ఆలోచనలు యాక్షన్స్గా మారతాయి. యాక్షన్ నీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా హ్యాపీ పర్సన్ ఎలా ఉంటాడని? చాలామంది ఏమనుకుంటారంటే హ్యాపీ పర్సన్ ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడని. కానీ నిజానికి హ్యాపీ పర్సన్ ఎప్పుడు నవ్వుతూనే ఉండడు. అంటే హ్యాపీ పర్సన్ ఎవరో తెలుసా? ప్రతిసారి లైఫ్లో మంచి జరుగుతుందని కాదు, కానీ ఏం జరిగినా దాన్ని ఒక హెల్దీ యాంగిల్లో చూసేవాడే అసలైన హ్యాపీ పర్సన్. ఉదాహరణకి, మీరు ఉదయం లేచి ఆఫీస్కి వెళ్ళాలి అనుకున్నారు, కానీ హెవీ రెయిన్, ఆ వర్షం వల్ల చాలా మందికి ఇరిటేషన్ వస్తుంది. కానీ ఇంకొక వ్యక్తి అదే సిచ్యువేషన్ని చూసి, వావ్ చాలా బాగుంది కదా, మంచి టీ తాగుదాం అని అనుకుంటాడు. హ్యాపీ పర్సన్ అంటే సమస్యలు రాకుండా ఉండేవాడు కాదు, సమస్యల్ని చూసే లెన్స్ని మార్చుకునేవాడు. సో ఈ ఉదయం రిమైండర్ ఏంటి? సింపుల్. నీకు హ్యాపీగా ఉండాలంటే ఎప్పుడు గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఏమి జరిగినా దాన్ని నీకు ఉపయోగపడేలా ఇంటర్ప్రిట్ చేయి. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే హ్యాపీ పర్సన్ అంటే ప్రాబ్లమ్స్ లేకుండా జీవించేవాడు కాదు, ప్రాబ్లమ్స్ మధ్యలో కూడా మనశ్శాంతిని పోగొట్టుకోకుండా జీవించేవాడు. నీ రోజు మొత్తం నీ ఉదయం ఎలా మొదలయ్యిందో దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఉదయం లేవగానే నువ్వు తీసుకునే చిన్న చిన్న చాయిసెస్, ఫోన్లో స్క్రోల్ చేయడం లేక ఒక గ్లాస్ నీళ్లు తాగి ఫ్రెష్ అవ్వడం, అది ఏదైనా నీ రోజుని ఆ ఒక్క నిర్ణయం నిర్ణయిస్తుంది. ఒకసారి ఆలోచించండి. ఉదయం లేవగానే మీ మైండ్ కామ్గా ఉంటే, మీ బాడీ యాక్టివ్గా ఉంటే, ఆ ఎనర్జీతో తీసుకునే డెసిషన్స్, చేసే పనులు మీ రోజు మొత్తాన్ని ఒక ప్రొడక్టివ్గా మార్చేస్తాయి. అందుకే ఈరోజు మొత్తం బెస్ట్గా గడవాలి అంటే దానికి సంబంధించిన తాళం చెవి ఉదయాన్నే దొరుకుతుంది అని. రేపు ఉదయం లేచిన వెంటనే మీరు తీసుకోబోయే చాయిస్ ఏమిటి? ఒకసారి ఆలోచించండి. ఓడిపోవడం అనేది బయట సంఘటనలు డిసైడ్ చేయవు. ఎవరు నిన్ను క్రిటిసైజ్ చేశారు, సొసైటీ నిన్ను చులకనగా చూస్తుంది, ఒక్కసారి ఫెయిల్ అయ్యావు, ఇవేమీ నిజమైన ఓటములు కావు. నిజమైన డిఫీట్ ఎప్పుడొస్తుందంటే నువ్వే మనసులో నేను ఓడిపోయాను అని యాక్సెప్ట్ చేసినప్పుడు. సో ఈ ఉదయం సింపుల్గా ఆలోచించండి. ఫెయిల్యూర్ అనేది జస్ట్ ఒక ఈవెంట్, డిఫీట్ అనేది నీ డిసిషన్. నువ్వు యాక్సెప్ట్ చేసినప్పుడే అది నిజమైన ఓటమి. గుర్తుంచుకోండి, నిజమైన ఆనందానికి సీక్రెట్ ఏంటో తెలుసా? చాలామంది లేచి కళ్ళు తెరిచిన వెంటనే ఏం గుర్తు చేసుకుంటారో చూడండి.
ఇంకా లోన్ తీర్చలేదు, ఇంకా సమస్యలు తగ్గలేదు, ఇంకా చాలా టెన్షన్ ఉంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ లిస్టు రాస్తారు. కానీ నిజమైన హ్యాపీ పర్సన్ ఉదయం లేవగానే తన బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకుంటాడు. నా బాడీ హెల్దీగా ఉంది, నాకు ఒక మంచి ఫ్యామిలీ ఉంది, ఈ రోజు ఒక కొత్త వాతావరణం చూస్తున్నాను, ఇలా అనుకుంటూ ఉంటాడు. తనకు ఒక కొత్త ఛాన్స్ దొరికిందని ఎవ్రీ డే మార్నింగ్ అనుకుంటాడు. ఇక్కడ పాయింట్ సింపుల్, నువ్వు నీ బ్లెస్సింగ్స్ని కౌంట్ చేసుకుంటే నీ డే మొత్తం మారిపోతుంది. అదే నువ్వు గనక నీ డిఫికల్టీస్ని, నీ ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే మళ్ళీ నీ డే మొత్తం మారిపోతుంది. ఒకసారి ఆలోచించండి, వర్షం ఒకరికి ప్రాబ్లం, ఇంకొకరికి బ్లెస్సింగ్. ఒకరు గొడుగు మర్చిపోయి తిట్టుకుంటారు, ఇంకొకటి అదే రైన్లో చాలా ఎర్తీ స్మెల్ వస్తోందని ఎంజాయ్ చేస్తాడు. సిచ్యువేషన్ సేమ్, ఇంటర్ప్రిటేషన్ డిఫరెంట్. సో ఈ ఉదయం సీక్రెట్ సింపుల్, నీకు ఉన్నదానిని లెక్కపెట్టు, లేనిది కాదు. మనల్ని మనం ఎలా చూస్తామో అదే మన జీవితం. నువ్వు నీ గురించి నేను వీక్ అని అనుకుంటే అదే నీ నిజం. నేను పనికిరాని వాడిని అనుకుంటే అదే నీ జర్నీ. నేను ఏమి చేయలేని వాడిని అనుకుంటే సొసైటీలో ఇదే రియాలిటీ. ఇదే డేంజర్ ఆఫ్ లో సెల్ఫ్ కాన్సెప్ట్. ఇది నీ లైఫ్ నుండి ఎనర్జీని, హోప్ని తీసి పాడేస్తుంది. చిన్న సమస్య వచ్చినా గివప్ అయ్యేగా చేస్తుంది. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మాట ఒకటే, ఎప్పుడు నీ సెల్ఫ్ స్టోరీని నువ్వు కాంప్రమైజ్ చెయ్యొద్దు. ఎవరైనా నిన్ను అండర్ ఎస్టిమేట్ చేసినా, ఎలాంటి ఫెయిల్యూర్ ఎదురైనా నువ్వు నీ గురించి చెప్పుకునే కథే నీ నిజమైన శక్తి. హిస్టరీలోని ప్రతి విజేత మొదట తన స్టోరీని తానే రాసుకుంటాడు. కలాం గారు పేదరికంలో పుట్టిన తన స్టోరీని నేను సైంటిస్ట్ అవుతాను అని రాసుకున్నాడు. ధీరుభాయ్ అంబానీ చిన్న పెట్రోల్ బంక్ నుండి మొదలుపెట్టి తన స్టోరీని నేను ఒక బిజినెస్ ఎంపైర్ని క్రియేట్ చేస్తాను అని రాసుకున్నాడు. సో నీ సెల్ఫ్ కాన్సెప్ట్ని గార్డ్ చేయి, నీ సెల్ఫ్ స్టోరీని కాంప్రమైజ్ చేయొద్దు. ఎందుకంటే నువ్వు నీ గురించి ఏం నమ్ముతావో అదే నీ ఫ్యూచర్గా మారుతుంది. సో కూర్చో, నీ సెల్ఫ్ స్టోరీని నువ్వే రాయి, చాలా గొప్పగా రాయి. కథ అదిరిపోవాలి, అండ్ ఆ కథనే నువ్వు నమ్మాలి, ఆ కథలో నువ్వు బ్రతకాలి. అండ్ ఒకసారి ఈ పాయింట్స్ అన్నిటిని రివైజ్ చేసుకుందాం. ఉదయం పూట గాలి నీకొక సీక్రెట్ చెప్తుంది, అది క్లారిటీ మరియు ఆపర్చునిటీని చూపిస్తుంది. మళ్ళీ నిద్రపోకు, నీకు నిజంగా ఏం కావాలో అడిగి నీ కల వైపు మొదటి అడుగు వేయి. నువ్వు తీసుకునే ప్రతి చిన్న యాక్షన్ నువ్వు అవ్వాలి అనుకునే వ్యక్తికి నువ్వు వేసే ఒక ఓట్ లాంటిది. ఆ ఓట్లు నువ్వు వేస్తూ ఉంటే నువ్వు నీ విజయం వైపు వెళ్లే వ్యక్తిగా మారతావు. కలలు కనడం ఆపద్దు, ఎందుకంటే ఆ కలలే ఆలోచనలుగా మారతాయి, నిన్ను కదిలిస్తాయి. ఆ ఆలోచనలే యాక్షన్గా మారి నీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తాయి. నిజమైన హ్యాపీ పర్సన్ అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు కాదు, తన మనశ్శాంతిని కాపాడుకునేవాడు. వాళ్ళు ప్రతిదాన్ని ఒక హెల్దీ యాంగిల్లో చూడడం ద్వారా ఈ మనశ్శాంతిని, ఈ ఆనందాన్ని అచీవ్ చేస్తారు. రోజు మొత్తం ఎలా ఉండాలి అనేది నువ్వు నీ ఉదయాన్ని ఎలా మొదలు పెట్టావో దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఉదయం తీసుకునే చిన్న పాజిటివ్ చాయిసెస్ నీ రోజు అంతా ప్రొడక్టివిటీని మల్టిప్లై చేస్తాయి. ఫెయిల్యూర్ అనేది కేవలం ఒక ఈవెంట్, కానీ డిఫీట్ అనేది నువ్వు తీసుకునే ఒక డిసిషన్. నువ్వు మనసులో ఓటమిని యాక్సెప్ట్ చేసేంత వరకు నిన్ను ఎవరూ ఓడించలేరు. ఆనందానికి సీక్రెట్ నీ కష్టాల మీద నుండి నీ ఫోకస్ని బ్లెస్సింగ్స్ మీద మార్చినప్పుడు మొదలవుతుంది. నీకు లేని దానిని కాదు, ఉన్నదానిని లెక్క పెట్టుకోవడం నేర్చుకో. పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది. నీ జీవితం నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో అదే దాని రిఫ్లెక్షన్. లో సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంటే సులభంగా గివప్ చేస్తావు. నీ గురించి నువ్వు చెప్పుకునే కథను కాపాడుకో, ఎందుకంటే నువ్వు ఏమి నమ్ముతావో అదే నీ ఫ్యూచర్గా మారుతుంది. సో కూర్చో, నీ సెల్ఫ్ స్టోరీని నువ్వే రాయి, చాలా గొప్పగా రాయి. కథ అదిరిపోవాలి, అండ్ ఆ కథనే నువ్వు నమ్మాలి, ఆ కథలో నువ్వు బ్రతకాలి. అండ్ ఒక్కసారి ఈ పాయింట్స్ అన్నిటిని రివైజ్ చేసుకుందాం. ఉదయం పూట గాలి నీకొక సీక్రెట్ చెప్తుంది, అది క్లారిటీ మరియు ఆపర్చునిటీని చూపిస్తుంది. మళ్ళీ నిద్రపోకు, నీకు నిజంగా ఏం కావాలో అడిగి నీ కల వైపు మొదటి అడుగు వేయి. నువ్వు తీసుకునే ప్రతి చిన్న యాక్షన్ నువ్వు అవ్వాలి అనుకునే వ్యక్తికి నువ్వు వేసే ఒక ఓట్ లాంటిది. ఆ ఓట్లు నువ్వు వేస్తూ ఉంటే నువ్వు నీ విజయం వైపు వెళ్లే వ్యక్తిగా మారతావు. కలలు కనడం ఆపద్దు, ఎందుకంటే ఆ కలలే ఆలోచనలుగా మారతాయి, నిన్ను కదిలిస్తాయి. ఆ ఆలోచనలే యాక్షన్గా మారి నీ ఫ్యూచర్ని డిజైన్ చేస్తాయి. నిజమైన హ్యాపీ పర్సన్ అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండేవాడు కాదు, తన మనశ్శాంతిని కాపాడుకునేవాడు. వాళ్ళు ప్రతిదాన్ని ఒక హెల్తీ యాంగిల్లో చూడడం ద్వారా ఈ మనశ్శాంతిని, ఈ ఆనందాన్ని అచీవ్ చేస్తారు. రోజంతా ఎలా ఉండాలి అనేది నువ్వు నీ ఉదయాన్ని ఎలా మొదలుపెట్టావో దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఉదయం తీసుకునే చిన్న పాజిటివ్ చాయిసెస్ నీ రోజంతా ప్రొడక్టివిటీని మల్టిప్లై చేస్తాయి. ఫెయిలియర్ అనేది కేవలం ఒక ఈవెంట్, కానీ డిఫీట్ అనేది నువ్వు తీసుకునే ఒక డిసిషన్. నువ్వు మనసులో ఓటమిని యాక్సెప్ట్ చేసేంత వరకు నిన్ను ఎవరూ ఓడించలేరు. ఆనందానికి సీక్రెట్ నీ కష్టాల మీద నుండి నీ ఫోకస్ని బ్లెస్సింగ్స్ మీద మార్చినప్పుడు మొదలవుతుంది. నీకు లేని దానిని కాదు, ఉన్నదానిని లెక్క పెట్టుకోవడం నేర్చుకో. పర్స్పెక్టివ్ మొత్తం మారిపోతుంది. నీ జీవితం నిన్ను నువ్వు ఎలా చూసుకుంటావో అదే దాని రిఫ్లెక్షన్. లో సెల్ఫ్ కాన్సెప్ట్ ఉంటే సులభంగా గివప్ చేస్తావు. నీ గురించి నువ్వు చెప్పుకునే కథను కాపాడుకో, ఎందుకంటే నువ్వు ఏమి నమ్ముతావో అదే నీ ఫ్యూచర్గా మారుతుంది.
సో ఈ లెసన్స్ అన్నీ చెప్పేది ఒక్కటే సీక్రెట్. రేపు కాదు, నెక్స్ట్ వీక్ కాదు, ద మ్యాజిక్ ఈజ్ రైట్ నౌ. నీ యాటిట్యూడ్, నీ ఓట్, నీ స్టోరీ అంతా నీ చేతుల్లోనే ఉంది. ఈ ఉదయం నీకొక కొత్త ఛాన్స్ ఇస్తుంది. సో లేచి ఈ ఛాన్స్ ని యూజ్ చేసుకో. గో ఫర్ ఇట్ అండ్ విన్ యువర్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.